యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలు రెసిడెన్షియల్ కేజీపీవీ పాఠశాలల్లో ఈ నెల 14వ తేదీన నూతన డైట్ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పిలుపు మేరకు నేడు ఆలేరు గురుకుల పాఠశాల హాస్టల్ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో అధికారులు కలిసి భోజనం చేశారు. అంతకుముందు తల్లిదండ్రులు విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్ సాహితీ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కేజీబీవీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు 40% డైట్ ఛార్జీలు 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచిందన్నారు. గురుకుల విద్యార్థుల కోసం పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారి సమక్షంలో వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించామని వివరించారు. వంటశాలలు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని ఆమె వివరించారు. ఈ సమావేశంలో డిపిఆర్ఓ అరుంధతి, ఏరియా ఆసుపత్రి డాక్టర్ భార్గవి, గురుకుల హాస్టల్ ప్రిన్సిపల్ వెంకటమ్మలు పాల్గొన్నారు. మనం సెకండ్ సాటర్డే మాత్రమే విజిటింగ్ రావాలి, మిగతా టైంలో రావద్దని చెప్పి మీ అందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నాను. ప్రిన్సిపల్ గారికి సహకరిద్దాం, మన పిల్లల భవిష్యత్తుకు బాటలేద్దాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవహరులైన శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ప్రజాపాలన అనేటువంటి కార్యక్రమం రెండవది 8 సంవత్సరాల తర్వాత సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు 40% పెంచడం జరిగింది. అదేవిధంగా పిల్లలకి ఇచ్చేటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. మరి ఇది చాలా గర్వించదగినటువంటి విషయంలో స్పెషల్ ఆఫీసర్గా సాహితీ మేడం గారు, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అండ్ డిపిఆర్ఓ గారు అరుంధతి మేడం గారు అండ్ లోకల్ పిహెచ్సి డాక్టర్స్ ఇక్కడికి రావడం జరిగింది. అదే జిల్లా అంతరంగం తరపున స్పెషల్ అధికారిగా ఈ హాస్టల్ కి నియమించబడింది. ఇది 3వసారి నేను ఈ హాస్టల్ కి రావడము. మొదటిసారి ఇక్కడ నిద్ర బస చేయడం జరిగింది. అది కూడా ఎవరికి ఏ ఇంటిమేషన్ లేకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ సెక్యూరిటీ కానివ్వండి, హౌస్ సేఫ్టీ ఆఫ్ ద గర్ల్స్ కానివ్వండి, లేదా వాళ్ళ డైట్ మెనూ ఆ రోజు పర్టికులర్గా ఫాలో అవుతున్నారా లేదా అని ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. నిన్న కూడా వచ్చేసి 2-3 గంటలు ఇక్కడే కలాపి తిరిగి మొత్తం కూడా అంతా ఎక్కడే ఉంది అనేది చూసుకోవడం జరిగింది. ఇవాళ మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఒక పండగ వాతావరణంలో పిల్లలందరికీ వాళ్ళ తల్లిదండ్రులతోటి మేము ఒక డైట్ని అన్వీల్ చేశాము. ఆ డైట్ అన్వీల్లో మనకు 40% మెస్ ఛార్జీలు పెరగడము, ఒక 8 సంవత్సరాల తర్వాత 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెరగడము ఒక 16 సంవత్సరాల తర్వాత జరిగింది. ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇవి పిల్లలకు అందజేయడం ద్వారా వాళ్ళకి మెరుగైన బ్యాలెన్స్డ్ డైట్ కానివ్వండి, లేదా వాళ్ళకి కాస్మెటిక్స్ వైజ్ కానివ్వండి, అమ్మాయిలకు కానివ్వండి అబ్బాయిలకు కానివ్వండి, ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మా జిల్లా సారథైన మా జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని మేము అనుసరిస్తూ స్పెషల్ ఆఫీసర్స్ గా ప్రతి హాస్టల్స్ కి వెళ్తూ అక్కడ ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఏవైనా రిపోర్ట్స్ ఉంటే వాళ్ళకి ఇస్తూ ఆ రిపోర్ట్స్ ని సరిదిద్దుతూ సరిదిద్దకపోతే మళ్ళీ ఇంకో 15 రోజులకి పునర్ ఆలోచన చేయడము, దానికి ఏం కావాలి, ఎలా చేస్తే దాన్ని మెరుగుపరచగలుగుతాము, పిల్లలకి చదువు ఎలా ఇవ్వగలుగుతాము అనేది చూస్తూ తర్వాత వాళ్ళని ఫర్దర్ గా మేము ఒక్కొక్క క్లాస్ కి వెళ్తూ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ దగ్గర ఏదైనా ఉందా ఇన్స్టెడ్ ఆఫ్ ప్రిన్సిపల్ వీళ్ళ దగ్గర నుంచి కాకుండా పిల్లల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ పేరెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఒక రిపోర్ట్ అనేది మేము మా ద్వారా కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో మేము 1-to-1 ఇంటరాక్షన్ ఫర్దర్ గా కూడా 10th క్లాస్లో ఫుల్ పర్సెంటేజ్ రావడం కోసం వాళ్ళు మెరుగైన చదువు, క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, క్వాలిఫైడ్ మెనూ ఉంది, వాళ్ళు అర్ధాకలతో ఉండకుండా చక్కగా తింటూ చదువుకుంటూ మానసిక ఉల్లాసంతో పాటు
ఓవరాల్ డెవలప్మెంట్ తోటి వాళ్ళు అనుకున్న వాళ్ళ కళలని సాకారం చేయడానికి ఊతం ఇవ్వడానికి మేము సహకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా జిల్లా యంత్రాంగానికి కానివ్వండి, ఇక్కడ మేము వచ్చినప్పుడు ప్రతిసారి కూడా మేము చెప్పిన సవరణలను చేస్తున్న ప్రిన్సిపల్ గారికి కానివ్వండి, పిల్లలు మేము చెప్పింది కూడా చక్కగా వింటూ వాళ్ళ పేరెంట్స్ కూడా చక్కగా వాళ్ళు మాతో సపోర్ట్ చేసినందుకు కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు సంక్షిప్త భోజనాల మాదిరిగా మా పిల్లల పేరెంట్స్గా మేము ఈరోజు కార్యక్రమానికి వచ్చి ప్రభుత్వం పిల్లలకు పెడుతున్న భోజనాన్ని మేము తింటున్నాం. చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. మేము ఒక మాట చెప్పాలంటే ఇంటి దగ్గర కూడా మేమంతా పెట్టలేని పరిస్థితిలో ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు పెడుతున్నారు. థ్యాంక్స్ టు గవర్నమెంట్. మా పిల్లల భవిష్యత్తుకు మంచి ఆహారాన్ని అందించి పోషక విలువలు కూడిన భోజనం పెడుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మెరుగుపడాలని కోరుకుంటున్నాం.